సమోసా టేస్ట్ అదిరింది. థ్యాంక్ యూ. ఫుడ్ టేస్ట్ బాగుంది, ఇల్లు టేస్ట్ బాగుంది, కానీ మీ లైఫ్ టేస్టే మరి వర్స్ట్ గా ఉంది. వాటా ఏంటి ఏంటి కాంబినేషన్? నువ్వు ఐఫోన్ లో ఉన్నావు, తను చైనా ఫోన్ లో ఉన్నాడు. ఏంటక్క ఇది? చూడు, నువ్వు సాఫ్ట్వేర్, తను హార్డ్వేర్. టోటల్ మిస్ ఫైర్. అసలు ఎలా చేసుకున్నావు కదా తన్ని? మీ పేరెంట్స్ కి భయపడ్డావు కదా? చెప్పు చెప్పు. కాదు, మాది లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజా? అరే మావా, గంటల తరబడి దీని లవ్ స్టోరీ మనకి చెప్పొద్దేమో, ఎక్కువసేపు మాట్లాడించి. అచ్చి ఊరుకో. మై సిస్టర్ ఇస్ వెరీ టాలెంటెడ్. సిస్టర్ స్టోరీ ఇన్ సింగిల్ లైన్. అవును, పదే పదే చూడాలనిపించే ఆ ఫేస్ నాకు నచ్చింది. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే నా స్వీట్ వాయిస్ ఆయనకు నచ్చింది. హౌ క్యూట్ అక్కాయ్. థ్యాంక్ యూ. డార్లింగ్ డార్లింగ్ మీరు వెల్కమ్. వామో భయ్యా వదలరా. ఎవరా మీరు? అప్పుడే మర్చిపోయావా? నాటి రాత్రి బారు, బియరు, పర్సు, సొక్క. మైసమ్మన్నా అసలు ఎందుకు వచ్చారు ఇంటికి? బావా బావా అక్కలో ఫిక్స్ అయింది. అక్క నేను అలాగే ఫిక్స్ అయ్యాను. నువ్వా? మర్యాద చెబుతున్నా, అందరు కలిసి బయటికి వెళ్తారా లేదా? రేగి అన్న మర్యాద ఉండదు, వాళ్ళ నా ఫ్యాన్స్. ఓహో, ఫస్ట్ ఏమో నా ఫ్యాన్స్ అన్నారు, నెక్స్ట్ ఏమో మైసమ్మ ఫ్యాన్స్ అన్నారు, ప్రెసెంట్ నీ ఫ్యాన్సా? అవును, నాకు గుడి కూడా కట్టిస్తా ఉన్నారు. బండ్లో పూజారు ఎవరా? నేనేనా? అక్కడ కూడా నువ్వేనా? ఆల్రెడీ మిస్ పేరు అంటున్నారు నా ఫ్యాన్స్. ముందు వాళ్ళు మైసమ్మ దగ్గర తీసుకెళ్తా లేదా? తీసుకెళ్తానే. అప్పుడు కానీ మైసమ్మన్నా నీ గుడి పక్కన నాకు సమాధి కట్టాడు, సమాధి. ఏయ్, తీసుకెళ్తావా లేదా? తీసుకెళ్తానే. నువ్వు రిమోట్ కంట్రోల్ అయితే నేను టీవీని, మరి నేను శాటిలైట్. జీడిపప్పు పెట్టారంట్రా? పెట్టినవనా? సారీ డార్లింగ్, ఈ రోజుతో నువ్వు ఫినిష్. ఒక్కొక్కడు పోతులు పోతులు మేకలు తింటారు, ఒక కోడిని పట్టుకోలేరంటారా? బోర పందులు. ఏంటి పట్టుకునేది? రోజుకు దాన్ని 100 తూలు పట్టుకోవడం, దానికి ఇవ్వడం, అదేమో రెక్కలు టపటపా కొట్టుకోవడం, భయపడి దాన్ని వదిలేయడం. చూస్తున్నారా బాబు, కోసింది లేదు పెట్టింది లేదు, ఇదో పెద్ద ఎక్సర్సైజ్ అయిపోయింది. అవునరా, మంచిని చంపమంటే మేనగా కసక్కని పొడి చంపేస్తాడు, కోడి నరకమంటే ఉనికిపోతాడు చిత్రంగా. ఢిల్లీ ఏంట్రా మీలో మీరు కొనుక్కుంటున్నారు ఎరుకొంకల్లారా? మనిషి నాకు ఏదో మిస్టేక్ చేస్తాడు, లేదా ఎవడో ఒకటి కాంట్రాక్ట్ ఇస్తాడు. అది మనం మైండ్ లో పెట్టుకుని కడుపులో కసక్కని కత్తి దింపేస్తాం. కానీ కోడేం చేసిందిరా పాపం? పొద్దున్న లేస్తే గుడ్ మార్నింగ్ చెప్తుందా, గుడ్డు పెడుతుందా, ఆమ్లెట్ అవుతుందా, మందు సిట్టింగ్ లో మంచింగ్ అవుతుందా, పార్టీ పెడితే బిర్యానీ అవుతుందా? అది చచ్చి కూడా ఎంత మేలు చేస్తుందా? అందుకునేరా దాన్ని చంపాలంటే నాకు చేతులు రావట్లేదు. ప్రొడ్యూసర్లు కూడా మోరల్స్ ఎథిక్స్ ఈ చిత్రంగా. అన్నా నమస్తే అన్నా. ఎరా యాదిగా అన్నా, నువ్వు కాల్ చేసేనా రావాలి, నేను కాల్ చేస్తేనైనా రావాలి. కాల్ చేయకుండా వస్తే కాల్ తీస్తానని తెలుసుగా. అన్న నువ్వు కాల్ తీసేస్తావని తెలుసు, మేడం నరికేస్తావని తెలుసు, కానీ వాడు బాధ భరించలేకపోతున్నానన్నా. నా ప్రాణం తీసేస్తున్నాడు అనుకో. ఎవర్రాడు? నా బామర్ది అన్న. ఆడికి పెద్ద ఫ్యాను. ఓ నేను చూడాలని గొడవ ఎత్తుంటే తీసుకొచ్చాను. ఒకసారి నీకు చూపించి తీసుకెళ్తానే. బామ్మరిదా? అవునన్నా. ఎక్కడా? అన్న నమస్తే అన్న. నా పేరు సీను అన్న, పాలకొల్ అన్న. యాది అన్న, నీ బామ్మర్ది నీలాగా బోకులాగా లేడు, చాకులాగా ఉన్నాడు. అవునా? బామ్మర్దా? ఇలా చెప్పావా అన్న? అన్నేంటి నువ్వే కదా బామ్మర్దని చెప్పను. నేనేం చెప్పమంటే చెప్పేస్తావా? అన్నంటే రెస్పెక్ట్ ఉండదు, నిజం చెప్పొద్దు. ఏయ్ అన్నా, కాల్ చేయకుండా వచ్చింది కాక కామెడీలు చేస్తున్నావు ఏంట్రా? ఏం లేదన్నా, నాకు బామ్మర్ది కాకపోవచ్చు కానీ నీకు మాత్రం పెద్ద ఫ్యాన్ అన్నాడు. ఫ్యానా? ఇలా కూడా చెప్పేసావా? అసలు నన్ను ఏం చేద్దాం తీసుకొచ్చారు ఇక్కడికి? ఏయ్ అన్నావు ఏంటి పెచ్చగా ఉందా? అదే లేదన్నా, ఆడు చూద్దాం వచ్చాడు కదా, చూసాడు కదా, వెళ్ళిపోతున్నా. ఏంటి వెళ్ళిపోయేది? మన పని అవ్వకుండా పనేంటి? యూ నాటి. అప్పుడు మర్చిపోయావా? ఏయ్ ఏంట్రా మీ ఇద్దరు నాసా? అన్న నేను కాలేజ్ స్టూడెంట్ అన్న, మీతో చిన్న డీల్ మాడదామని వచ్చానన్న. డీలా? నాతోనా? ఓ రాయుడు, డీల్ లేదు ఉంటాను, నేను మాడతాం కదా అన్నా. అది ఒక నేసేయాలి. ఎంత తీసుకుంటావు అన్నా? యాదిగా నువ్వు ఉండన్నా, నువ్వు ఉండు, నేను మాడతాను కదా, నేను మాడతాను. అన్నా నువ్వు చెప్పన్నా, ఎంత తీసుకుంటావు? నాకేం తెలియదన్నా, నా పెళ్ళం చేతి తీసుకొచ్చాను. అసలు ఇడికి నా సంబంధం లేదన్నా. అవునన్నా, యాదానికి దీనికి సంబంధం లేదన్నా. కోటి కొబ్బరికాయలు చాలయ్యో. చెప్పన్నా, ఎంత తీసుకుంటావు? రే పిల్ల కుంక, కాలేజీ గొడవలా? ఈ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చామని మేమే అప్పుడప్పుడు పీక్కోలేక లాక్కోలేక చస్తున్నాం. అలాంటి ఆలోచనలు మానుకో. రే ఢిల్లీ, ఆపోజిట్ క్యాండిడేట్ ని పిలిచి మన స్టైల్లో చెప్పి వార్డ్ స్టైల్ మార్చుకోమని కాంప్రమైజ్ చెయ్యి. ప్రాబ్లం నీ కాదురా, నాకు. రే లంబుగా అన్నా ఇటీ
రోజు రోజుకి సైజ్ తగ్గిస్తున్నాయి తిరుపతి లడ్డు అనుకుంటున్నావా? బాంబు బే. నువ్వు తాగే మందు తగ్గించి దీంట్లో మందు ఎక్కువే. మినిమం 10 మంది తెచ్చుకోవాలి. ఏంట్రా ఇది గోలా? కాంప్రమైజ్ చేయమని చెప్పాగా. కాంప్రమైజ్ ఏంటన్నా? ఇక్కడ దాకా రావడానికి ఎంత కష్టపడని తెలుసా అన్న? ఎన్ని ప్లాన్లు, ఎన్ని స్కీమ్లు, ఎన్ని స్కెచ్లు వేసాను తెలుసా అన్న? చివరికి యాదన్ని ఎర్రోన్ చేసి ఇక్కడ దాకా వస్తే ఇప్పుడు కాంప్రమైజ్ అంటావు ఏంటన్నా? అన్నా ఇది నా లైఫ్ ప్రాబ్లం అన్నా. అన్న మరి బతకూడదన్నా, చచ్చిపోవాలన్నా. ఎంత ఖర్చైనా పర్లేదన్నా, ప్లీజ్ అన్న చంపినన్న వాడిని. ఈ రినైల్ ఎంత చెప్పిన ఎన్నిట్లేడు, ఎక్కువ రేట్ చెప్పి పంపించేద్దాం. రేయ్ 5 లక్షలు అవుతుందా? అన్నా అర్థం కాలే. 5 లక్షలు ఒక మనిషిని చంపాలంటే 5 లక్షలా? అన్నా ఫైనాన్షియల్ గా కొంచెం టైట్ గా ఉంది, ఒక 17,000 ఇస్తానన్నా. రేడెళ్ళి ఆడిచ్చే 17,000 తీసుకుని ఈ సోదిగాని తెచ్చిన యాదిగాడిని అసలు ఏమనుకుంటావరా? ఇదేమన్నా బట్టల దుకాణం అనుకుంటావా? బట్టల షాప్ అనుకుంటావా? నువ్వు ఇచ్చే తొక్కల డబ్బులకి అన్న వాడే కత్తి కొనకూడరాదు. ఐ సే యు గెట్ అవుట్. అన్నా నువ్వు ఉండన్నా. అన్నా మీరు చెప్పిన రేటుకి నేను అడిగిన రేటుకి మీ కోపం రావడం సహజం అన్న. అన్న తిరుపతికి వెళ్ళినప్పుడు ఎవరు రేంజ్ తగ్గట్టు వాడు కానుకలు వేస్తారన్న. నీలాంటి 1,00,000 వేస్తారు, వీలాంటి 1000 వేస్తారు, వీలాంటి 100 వేస్తారు. నాలాంటి ఏం చేస్తారన్న? జుట్టు కొరిగించుకొని మూట కట్టి హుండీలో వేసి గోవిందా అని దండం పెట్టుకుంటాడన్న. అలా అని చెప్పి దేవుడిని తక్కువ చేసినట్టు కాదు కదన్నా. దేవుడి రేంజే. మన కెపాసిటీ. నీ రేంజ్ 5 లక్షలన్నా, నా కెపాసిటీ 17,000 అన్న. యాక్చువల్గా నీకు 20,000 ఇద్దాం ఉంటున్నా. కానీ యాదన్న పార్టీ అడిగితే 3,000 ఖర్చు అయ్యా అన్న. అన్నా నిజానికి వాడికి 17,000 కూడా ఎక్కువేనా? నువ్వు చంపాల్సిన పెద్ద పుడింగేం కాదన్నా. లటక్మని పడితే పుట్టుకుని పోతాడు. వాడిని చంపితే వచ్చి కేసు పెట్టేవాడు కూడా ఎవరు లేడన్నా. నాకు వేరే ఆప్షన్ లేదన్నా. 17,000 తెచ్చి పిచ్చి కొట్టం కానీ నేను చంపాలా? ఎవడరాడు? ఎవరిని చంపాలి? నన్నే అన్నా. రే నీకేదో ఎర్రనుకున్నా కాదు తెక్కే. నువ్వు ఎర్ర బస్సు ఎక్కువచ్చావా? నన్ను ఎర్రగడ్డ కేసు అనుకుంటున్నావా? నేను నిన్నెందుకు చంపాలి? తెక్క నాకుండే. నాకు చచ్చిపోవడం రావట్లేదన్నా. ఆగండ్రా, నువ్వు రారా. ఎక్కడ తీసుకెళ్తున్నాడు? కొంపతీసి డీల్ గారు ఒప్పుకుంటాడా? 17,000కా? ఇప్పుడు దాకా నాకు కోడిని చూస్తేనే జాలేసేదిరా. ఇప్పుడు నిన్ను చూస్తుంటే కూడా జాలేస్తుంది. అన్న అయితే చంపేస్తారు కదన్నా. ఒరే నేను తిడటానికి మనసు రావట్లేదురా, చంపడానికి ఎలా వస్తుందిరా? ఎర్రాదవా ఏంట్రా నీకు అలా? ఎందుకు చావాలనుకుంటున్నావు? అన్నా చెప్పాలంటే 1 గంట టైం పట్టుద్దన్నా. రేయ్ నిన్ను చూస్తుంటే కాస్త వెరైటీగా కొంచెం ఇంట్రెస్టింగ్ గా కూర్చుంత విచిత్రంగా ఉందిరా. గంట సేపు ఏంట్రా? నీ ఇష్టం వచ్చినంత టైం తీసుకుని డీటెయిల్డ్ గా చెప్పు. రేయ్ ఇవాళ ఆల్ మర్డర్స్ క్యాన్సిల్. ఈరోజు 12:10కి పటాన్ గాని వేసేయాలన్నా. రేయ్ ఆ పటాన్ గాని బటానీ గాని తర్వాత చూసుకోవచ్చు. ముందు ఈ వ్యవహారం ఏంటో తెలుద్దాం. చెప్పరా నీకు అదేంటో చెప్పు. అన్నా థ్యాంక్స్ అన్న. ఇందాక చెప్పా కదన్నా నా పేరు సీన్ అన్న, మాది పాలకోలన్నా. అనవసరంగా ఎక్కువ కష్టపడి చదివానేమో. హైదరాబాద్ లో పాష్ కాలేజ్ లో ఫ్రీగా సీట్ వచ్చిందన్నా. ఫ్రీగా సీట్ వస్తే స్వీట్లు పంచాలి, బీర్లు బొంగించాలి, బిర్యానీలు పెట్టించాలి గానీ ఈ చావటాలేంట్రా? అన్నా మీకు తొందర ఎక్కువ అన్నా. ఇప్పుడే కదన్నా కథ మొదలెట్టాను, అప్పుడే క్లైమాక్స్ దాకా వెళ్ళిపోయారేంటన్నా. మొత్తం వినన్నా. చెప్పు బే చెప్పు. థ్యాంక్స్ అన్న. సీట్ రాగానే సరిపోదు కదన్నా, ఉండడానికి షెల్టర్ కావాలి కదా. అందుకే హౌస్ కోసం సర్చింగ్ స్టార్ట్ చేశానన్నా. బేసిక్ గా మన బ్యాచులర్ అయినా బ్యాచులర్ రూమ్స్ నచ్చవు. మనకి ప్రైవసీ ఉండాలి, అపార్ట్మెంట్ హైఫైగా ఉండాలి, కాళ్ళు బయట పెడితే కలర్స్ తో కలర్ఫుల్ గా ఉండాలి, అద్దె మన బడ్జెట్ లో ఉండాలి. ఆ టైంలోనే టెంప్టింగ్ టూలెట్ బోర్డ్ తగిలిందన్నా. జేపీ స్పీకింగ్, ఎక్స్ మిలిటరీ. మీరు ఎక్కడ ఉంటారు సార్? నువ్వు చెప్పరా. ఫోన్ ఆపి వెనక తిరిగి చూడు. రాబీ ఇక్కడ ఇక్కడే ఉన్నారా? రా. నమస్తే సార్. ఈ ఇంట్లో ఉన్నది మీరేనా? ఓనర్తో నీకేలా? ఈ ఇండ్లన్నీ నా కంట్రోల్లోనే ఉంటాయి. ఈ కాలనీ కమిటీ మొత్తానికి నేనే ప్రెసిడెంట్. నీ ఫ్యామిలీ సంగతి చెప్పి. ఫ్యామిలీ టాపిక్ ఎందుకు లేదు సార్? నేను బ్యాచులర్స్ కి ఇల్లు అద్దెకి ఇవ్వను. గబ్బు ఎదవరు గబ్బు చేస్తారు. నీకు ఇల్లు కావాలంటే ఒక తల్లి కావాలా, ఒక తండ్రి కావాలా, ఒక చెల్లి కావాలా, ఒక మేనమామ కావాలా, ఒక మేనత్త కావాలా? వాళ్ళంతా యూఎస్ లో ఉన్నారు సార్. అయితే నువ్వు కూడా పోయి ఆడే పో. సార్ 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 వాళ్ళు నెక్స్ట్ మంత్ వచ్చేస్తున్నారు సార్. నేను కాలేజ్ లో జాయిన్ అవడానికి ముందుగా వచ్చాను సార్. ఇల్లు ఇవ్వండి సార్. నాకు ఫ్యామిలీ ఉందని ప్రూఫ్ కావాలా? ఈ ఫ్యామిలీ ఎప్పుడో లేచిపోయింది కదా సార్. సంతా ఆ ఎబ్బికి ప్రూఫ్ ఫ్యామిలీ ప్రూఫే కదా, రేపు తెస్తా. పెట్రోల్ అయిపోయింది. ఫ్యామిలీ ఉంటే గానీ ఆ బండోడు ఇల్లు అంటున్నాడు. మనమా వెనక ముందు ఎవరు లేని ఆవారగాళ్ళం. ఓకే ఫ్యామిలీ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ అమ్మ. తొందరగా తీసేయి. ఈవిడెవరో కానీ అమ్మగా పర్ఫెక్ట్. నెక్స్ట్ ఎవరు? నాన్న. ఈ పొట్టోడు మనకు కరెక్ట్. నెక్స్ట్ ఎవరబ్బా? చెల్లి, బాబాయ్, పిన్ని.
రాఘవేంద్రరావు సినిమా లాగా మంచి కలర్ఫుల్ గా ఉందబ్బా నీ ఫ్యామిలీ. అవును, వీళ్ళిద్దరు మీ అమ్మా నాయన కదా? వాట్ అ స్మార్ట్ బాయ్, ఎంత కరెక్ట్ గా చెప్పారు సార్. ఫ్యామిలీ ఫోటో అన్నాక మధ్యలో అమ్మ నాన్నలే ఉంటారు. అది చెప్పడానికి తెలివితేటలు కూడా కావాలా? చూసావా, నీలో మీ నాయన పోలికలు లేవే. నాది మా అమ్మ పోలిక సార్. నీ చెల్లిలో మీ అమ్మ పోలిక లేదే. దాన్ని మా నాన్న పోలిక సార్. ఈ ఫ్యామిలీ ఫోటోలో మీ అమ్మ నాయన చెల్లి మేనత్త మేనమామ అందరూ ఉన్నారు గాని నువ్వు లేవేమి. అమ్మని అమ్మ, అందరూ ఎతికిచ్చాం గానీ మన ఫోటో మనమే మర్చిపోయామే. ఈ ఫోటో తీసింది ఆ అబ్బాయి అయితే ఆ అబ్బాయి ఈ ఫోటోలో ఎట్లా ఉంటాడు? ఓ నువ్వు కేక బాబాయ్, Thanks, ఇదిగోండి అడ్వాన్స్. ఇప్పుడు బిగాలు నాకు కాదు ఆ అబ్బికి. అవ్వబి ఇంతకీ యా కాలేజీలో జాయిన్ అవుతాడావు?